అందరికీ నమస్కారం. నేను మీ #MD ఫ్రమ్ మరో కురుక్షేత్రం న్యూస్ ఛానల్. వెల్కమ్ టు టుడే స్టోరీ బోర్డ్. ఈరోజు స్టోరీ బోర్డులో మనం దేని గురించి మాట్లాడుకోబోతున్నామంటే, అధికార పార్టీ నుంచి ఇద్దరు దూతలు వెళ్ళి ఒక వ్యక్తిని కలవడం జరిగిందంట. ఆ వ్యక్తి ఎవరో కాదు, స్వయాన ఇప్పటి ప్రతిపక్ష పార్టీకి సంబంధించి ఆ పార్టీ తరపున టికెట్ ఆశిస్తున్నటువంటి ఒక అభ్యర్థి. ఆయన తండ్రి గారి హయాం నుంచి ఆయనకి బాగా రాజకీయంలో ఆ కుటుంబానికంటూ ఒక పేరు, చరిష్మా అనేది ఉన్నది. ఈ రాష్ట్ర రాజకీయాల్ని, ఒక సామాజిక వర్గాన్ని శాసించిన చరిత్ర ఆ కుటుంబానిది. సో అటువంటి కుటుంబానికి సంబంధించినటువంటి ఆ వ్యక్తి ఎవరో కాదు, వంగవీటి రాధా. సో వంగవీటి రాధా గారు ఎవరైతే ఉన్నారో, ఈయన విజయవాడ సెంట్రల్ సీట్ అనేది ఎక్స్పెక్ట్ చేశారు టీడీపీ తరఫు నుంచి. కాకపోతే రీసెంట్గా రిలీజ్ చేసిన లిస్ట్లో అక్కడ బోండా ఉమా గారిని ఫైనల్ చేశారు. ఈ నేపథ్యంలో ఆయన కొద్దిగా అసమ్మతిగా ఉన్నాడని చెప్పి అనిపిస్తుంది. సో ఈ నేపథ్యంలో ఏం చేశారు, దీన్ని రైట్ టైంలో యూజ్ చేసుకోవాలని చెప్పి వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు తనకి అత్యంత సన్నిహితులైనటువంటి ఇద్దరు వ్యక్తుల్ని పంపాలని చెప్పి యోచించింది దూతల్లాగా. సో వాళ్ళ ద్వారా కబులు పంపించేసి ఏమేమి ఆఫర్స్ ఇవ్వబోతున్నాం అవి మొత్తం కూడా తెలియజేసే ప్రయత్నం చేయమని చెప్పి వాళ్ళిద్దరిని కూడా పురమాయించి పంపించడం జరిగింది. స్వయాన వాళ్ళ ఇంటికే పంపించారంట. దానికన్నా ముందు మనం ఏం చెప్పాలంటే, టీడీపీ వాళ్ళు టికెట్ లేకపోయినా కానీ నీకు ఏదో ఒక సముచిత స్థానం కల్పిస్తామని చెప్పి చెప్పారంట. సో సముచిత స్థానం కోసం వెయిట్ చేస్తారా, లేకపోతే ఈ ఫ్రెండ్స్ తీసుకొచ్చిన ఈ ఆఫర్ని ఓకే చెప్పేసి వెళ్ళిపోతారా అంటే అది ఇప్పటికీ ఎటు తేల్చుకోలేని పరిస్థితి అన్నమాట. సో ఎవరెవరు వెళ్ళారంటే, కొడాలి నాని అలానే వల్లభనేని వంశీ, వీళ్ళిద్దరు కూడా అత్యంత సన్నిహితులు వంగవీటి రాధాకి. సో వీళ్ళ స్నేహం గురించి చెప్పుకోవాలంటే దాదాపు ఒక 20 ఏళ్ల నుంచి వీళ్ళిద్దరు కూడా వీళ్ళ ముగ్గురు మధ్య స్నేహ భావం అనేది ఉన్నది. సో ఒకే జిల్లాకు సంబంధించిన వాళ్ళు కాబట్టి వీళ్ళ మధ్య అట్మాస్ఫియర్ అనేది కరెక్ట్గా అనేది. సో ఈ రైట్ మెంబర్స్గా వీళ్ళిద్దరిని సెలెక్ట్ చేసి వాళ్ళిద్దరిని కూడా పంపించడం జరిగింది. పంపించి ప్రపోజల్ ఏం పెట్టారంటే, మచిలీపట్నం ఎంపీ టికెట్ ఇస్తామని చెప్పన్నారంట. ఎంపీ టికెట్కి ఖర్చు అవ్వాల్సిన డబ్బులు మొత్తం కూడా పెట్టుకోవడానికి సిద్ధంగా ఉన్నారు. ఇంకా నెక్స్ట్ ఏంటిదంటే, ఓడిపోయినా కూడా ఏదో ఒకటి ఇవ్వడానికి కూడా రెడీగా ఉన్నారు. ఇవన్నీ చేస్తున్నారు అంటే ఆయన వచ్చి జస్ట్ అక్కడ కంటెస్ట్ చేయడమే ఆయన పని. ఇంకా మిగతాది గ్రౌండ్ లెవెల్లో మొత్తం కూడా వాళ్ళే సర్దుమణిగి వాళ్ళే సర్దే పనిలో అయితే ఉన్నారంట వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు. ఇంతకీ ఇంత తక్కువ చేసుకుని వాళ్ళే డబ్బులు కూడా మేమే పెడతామని చెప్పి ఎందుకు వస్తున్నారంటే, ఆల్రెడీ ఇప్పుడు 6 ఎంపీలు అవుట్ అయిపోయారు. ఈ పార్టీ నుంచి 6 ఎంపీలు ఎగ్జిట్ అయిపోయారు అఫీషియల్గా. సో ఏంటి, పార్టీ వద్దు ఇది వద్దు అని చెప్పేసి పక్క పార్టీలకు వెళ్ళడం కావచ్చు, పక్క పార్టీలో టికెట్లు తీసుకోవడం కావచ్చు. టికెట్లు రాకపోయినా పక్క పార్టీకి పోయిన వాళ్ళు కూడా ఉన్నారు. ఇవాళ రీసెంట్గా చూసుకుంటే కనుక మాగుంట శ్రీనివాసరెడ్డి ఒంగోలు ఎంపీ కావాలి అన్నారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు అయితే ఇవ్వలేదు ఒంగోలు ఎంపీ. ఇంకా నర్సరావుపేట ఎంపీ ఎవరు, శ్రీకృష్ణదేవరాయలు గారు, ఆయన కూడా ఏం చెప్పారు, ఆయన కూడా బయటకు వచ్చేశారు. ఇలా చాలామంది మచిలీపట్నం ఎంపీ స్వయాన జగన్కి అత్యంత సన్నిహితులు కూడా ఆయన ఎవరు, వల్లభనేని బాలశౌరి గారు, ఆయన కూడా బయటకు వచ్చేశారు. ఇలా చెప్పుకుంటూ పోతే చాలా లిస్ట్. సో ఎంపీ క్యాండిడేట్గా ఎవరైతే కంటెస్ట్ చేస్తారో వాళ్ళు ఏం చేయాలంటే, ఒక 7 అసెంబ్లీ కాన్స్టిట్యున్సీస్లో ఒక 6 ఉంటాయి వాళ్ళ కింద. ఆ 6 కాన్స్టిట్యున్సీలో కూడా వీళ్ళు ఏం చేయాలంటే రైట్ క్యాండిడేట్ని ప్రిఫర్ చేయాలి. అవసరం మేరకు వాళ్ళకి డబ్బులు కూడా సర్దుమరుగుతూ ఉండాలి. అలానే ఎక్కువ మొత్తంలో డబ్బులు కూడా గుమ్మరించాలి. అధికార పార్టీ కావచ్చు, లేకపోతే ఆ పార్టీకి సంబంధించిన వాళ్ళకి కావచ్చు, టికెట్ కన్ఫర్మేషన్ చేసుకోవాలంటే ఇంత ప్రపోజల్ ఉంటుంది ఒక ఎంపీ టికెట్ తీసుకోవడానికి. సో అటువంటి పరిస్థితుల్లో ఇంత డబ్బులు ఖర్చు పెట్టి కూడా రైట్ క్యాండిడేట్స్ని మనం సెలెక్ట్ చేయకపోతే ఎమ్మెల్యే క్యాండిడేట్ యొక్క ఇంపాక్ట్ ఎంపీ క్యాండిడేట్ మీద కూడా పడుతుంది. సో అందుకని రైట్ క్యాండిడేట్స్ కావాలని చెప్పి అడిగినందుకు, వాళ్ళు ఇవ్వలేకపోయినందుకు మాగుంట కావచ్చు, శ్రీకృష్ణదేవరాయలు కావచ్చు, వీళ్ళిద్దరు కూడా తప్పుకున్నారు. వాళ్ళ స్థానంలో వేరే వాళ్ళని కూడా నియమించారనుకోండి, అవైతే తర్వాత విషయము. యాజ్ ఆఫ్ నౌ అయితే రాధాకి ఇంత పెద్ద బంపర్ ఆఫర్ ఇవ్వడానికి కారణం ఏంటి అంటే, అక్కడ ఏదైతే రాధా గారికి ఇప్పుడు మచిలీపట్నం ఎంపీ ఇద్దామని చెప్పి అనుకుంటున్నారు కదా, ఆ ఎంపీ సీట్ అనేది ఎక్కువగా మనం చూసుకుంటే కాపు కులస్తుల ఓట్లు ఎక్కువ ఉన్నాయి. కాపు కులస్తుల ఓట్లన్నీ కూడా ఇప్పుడు ఎట్టిపోతాయి, జనసేన టీడీపీ క్యాడర్కే పోతాయి కదా, ఆ పార్టీలకే చెందుతాయి కదా. అప్పుడు 1 సైడెడ్గా వాళ్ళే గెలుస్తారుగా. ప్రభుత్వ వ్యతిరేక ఓటు ఉంది, అలానే టీడీపీ జనసేన అలయన్స్ ఉంది. మొత్తం కూడా బేరీజ్ వేసుకుంటే వాళ్ళకే ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయి. అందుకని ఇప్పుడు దాంట్లో చీల్పులు తీసుకురావాలి. చీల్పులు తీసుకొస్తే మనకు కొద్దిగా సుగమం అవుతుంది మార్గం అని చెప్పి భావించారు. ఆ చీల్పు ఎలా తీసుకొస్తారో ఒకసారి చెప్తాను. అందులో వీళ్ళిద్దరి యొక్క పాత్ర ఏంటో కూడా చెప్తాను. మనకి మచిలీపట్నం లోక్సభ కాన్స్టిట్యున్సీ పరిధిలో ఏమేమి ఉన్నాయంటే, మొత్తం కూడా 7 మండలాలు, 7 నియోజకవర్గాలు ఉన్నాయి. అందులో మొదటిది గన్నవరము, గుడివాడ, పెడన, మచిలీపట్నం, అవనిగడ్డ, పామర్రు, పెనమలూరు. ఈ 7 కాన్స్టిట్యుయెన్సీస్లో కూడా మనం చూసుకుంటే ఈ ఇద్దరు కూడా ఉన్నారు. గుడివాడలో కావచ్చు, గన్నవరంలో కావచ్చు, వీళ్ళిద్దరు కూడా ఉన్నారు. ఒకవేళ రాధాని కనుక తీసుకొస్తే పార్టీ షరతులన్నిటి కూడా లొగ్గి మళ్ళీ రాధాని కనుక లోపలికి తీసుకుంటే కనుక రాధా సుముఖంగా వ్యక్తం అయ్యి పార్టీ కోసం పనిచేయడానికి, కంటెస్ట్ చేయడానికి ఆసక్తి చూపిస్తే కనుక అప్పుడు ఏం జరుగుతుంది, వీళ్ళకి గుడివాడ, గన్నవరంలో ఏదైతే ఓట్ షేర్ ఉందో
జనసేన ఓట్ షేర్ ఏదైతే ఉందో, కాపు కులస్తుల ఓట్ షేర్ ఏదైతే ఉందో, దాదాపు మనం చూసుకుంటే రెండు కాన్స్టిట్యున్సీలో రఫ్లీ ఒక 25,000 to 20,000 లేకపోతే 30,000 వరకు ఓట్స్ అయితే ఉంటాయి కాపు కులస్తులకి. ఈ ఓట్లన్నీ కూడా ఇప్పుడు రాధాని చూసి వాళ్ళు ఈ కంటెస్టెంట్స్కి సపోర్ట్ చేస్తారు. ఎందుకంటే ఇక్కడ మచిలీపట్నం ఎంపీగా పోటీ చేస్తున్నారు కదా, అలా కూడా భావిస్తారు. ఇది ఒక నాణ్యానికి ఒకవైపు ఇదైతే రాధా ఆ పార్టీలో జాయిన్ అయ్యారు, ఆ పార్టీకి వేయాలి, ఆ పార్టీని గెలిపించుకోవాలని చెప్పి కొంతమంది అనుకుంటారు. ఇంకొంతమంది ఏం చేసుకుంటారంటే రాధా ఒక్కనే గెలిపిద్దాం, క్రాస్ ఓటింగ్ చేద్దాం, ఎమ్మెల్యేకి మనకి ఇష్టం వచ్చిన వాళ్ళకి వేసి ఎంపీకి మాత్రం రాధాకి వేద్దాం అని చెప్పి ఆలోచించే వాళ్ళు కొంతమంది ఉంటారు. కానీ ఏదేమైనా కానీ మనకి వేస్తే 2 చోట్ల వేస్తే 2 గెలుస్తారు, ఒక చోట వేస్తే ఒకరు గెలుస్తారు, ఏదైనా కూడా వాళ్ళకి ప్లస్ పాయింటే కదా. సో అలానే ఆలోచిస్తుందంట వైఎస్ఆర్సీపీ. సో ఈ ప్రపోజల్తో అయితే వద్దనకుండా చెప్పలేనటువంటి అంత గట్టి ఆఫర్ని ప్రపోజల్ని అయితే వైఎస్ఆర్సీపీ పెట్టింది. మరి రాధా గారు ఏం చేస్తారో చూడాలి. మరి గతంలో ప్రోటోకాల్ పాటించాలంట, నా తండ్రి యొక్క విగ్రహాన్ని ఆవిష్కరించడానికి కూడా పార్టీ యొక్క పర్మిషన్ తీసుకోవాలంట అని చెప్పి పెద్ద ఎత్తున విమర్శలు చేసి పార్టీ నుంచి వాకౌట్ చేశారు వంగబెట్టి రాధా గారు. మరి టీడీపీకి పోవడం జరిగింది, ఈ మొత్తం కూడా జరిగింది. మరి మళ్ళీ అంత పెద్ద మాటలు మాట్లాడిన తర్వాత, విమర్శలు చేసిన తర్వాత వాళ్ళకి సిగ్గు లేకపోయినా కూడా మనకైనా ఉండాలి కదా అని చెప్పి అనుకుంటారా, లేకపోతే ఏమో చూడాలి. వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు మాత్రం ఇప్పుడు ప్రతి ఒక్క కాంబినేషన్ సెట్ చేద్దామని చెప్పి చూస్తుంది, గెలుపుకి కావాల్సిన అన్ని సమీకరణాలు చేద్దామని చూస్తుంది. అది ఏ డోర్ అయినా నాక్ చేయడానికి రెడీగా ఉంది, ఎవరి కాళ్ళం పడ్డానికైనా కూడా రెడీగా ఉంది అని చెప్పి అంటున్నారు. వాళ్ళకి ఏంటంటే గెలుపు, అధికారం ఇదే పరమావధిగా ఉన్నారు. మరోపక్క రాధా గారు మరి ఏం చేస్తారు, మరి ఆఫర్ని యాక్సెప్ట్ చేస్తారా అంటే చాలా టెంప్టింగ్గానే ఉంది ఆఫర్. మరి యాక్సెప్ట్ చేస్తే కనుక వైసీపీకి ఎక్కువ అడ్వాంటేజ్ ఉంటుంది, ఇంకా రాధా గారు కూడా గెలిస్తే ఆయన కూడా అడ్వాంటేజే. సో ఇంకా మనం చూసుకుంటే కనుక రాధా గారికి ఒక ఏమంటారు, ఒక అన్ఫార్చునేట్ అనేది, అంటే దురదృష్టం అనేది ఒక వెంటాడుతుంది. ఏ పార్టీ అయితే అధికారం కోల్పోతుందో ఆ పార్టీలోకి వెళ్తారు ఆయన ఎప్పుడు కూడా. ఇప్పుడు రైట్ మనం చూసుకుంటే వైఎస్ఆర్సీపీ పార్టీకి గెలిచే టైంలో ఉన్నప్పుడు వచ్చేసి టీడీపీలో జాయిన్ అవ్వడము, ఆ టీడీపీ గెలిచే టైంలో వచ్చేసి వైసీపీలో జాయిన్ అవ్వడము, ఈ మొత్తం కూడా చేస్తూ ఉంటారు. సో సెంటిమెంట్ పరంగా చూస్తే ఇప్పుడు ఆయన ఏ పార్టీలో ఉంటారో ఆ పార్టీ ఓడిపోతుందని చెప్పి సెంటిమెంటు. అదే ఇప్పుడు వైఎస్ఆర్సీపీలో జాయిన్ అయితే వైఎస్ఆర్సీపీ పార్టీ ఓడిపోతుందా, ఈ మొత్తం కూడా సెంటిమెంట్స్ ఇవన్నీ కూడా ఏంటంటే వర్కౌట్ అయిన కొన్ని రోజులు మాత్రమే అవి మొత్తం మనకి యాప్ట్గా ఉంటాయి, మాట్లాడుకోవడానికి బాగుంటాయి. వర్కౌట్ కాని రోజున అందరూ కూడా తీసి కరివేపాకులాగా పక్కన వేసేసారు, కూరలో కరివేపాకులాగా. మరి చూడాలి. మరి ఒకటి రాధా గారు కనుక పోటీ చేస్తే కృష్ణా జిల్లాలో గండి పడే అవకాశం ఉంది. ఒకవైపు కేశినేని రాణి రావడము, ఇంకా వల్లభనేని వంశీ, కొడాలి నాని, అలానే రాధా, వీళ్ళందరూ కూడా ఒక్క జట్టు కడితే కనుక కృష్ణా జిల్లాలో ఫుల్ టైట్ అయిపోతుంది జనసేన టీడీపీ అలయన్స్కి. నాయకులను చూసి ఓటేయరు, అక్కడ స్థానిక నాయకులను చూసేసి ఓట్లు వేస్తారు అక్కడ కృష్ణా జిల్లాలో అయితే. సో అక్కడైతే ఫుల్ టైట్ అయిపోతుంది అనమాట సిచ్యువేషన్. ఏదేమైనా కానీ మనం చూద్దాం. మరి నాకు తెలిసినంత వరకు యాక్సెప్ట్ చేయదలుచుకున్న అంట భారీ టెంప్టింగ్ ఆఫరే ఇచ్చారు. మరి యాక్సెప్ట్ చేస్తారా లేదా అన్న దానిపై ఆయన యొక్క వ్యక్తిగత విషయాలు అవి మనకు కూడా తెలియదు. యాక్సెప్ట్ చేస్తే వైసీపీకి అడ్వాంటేజ్, ఆయన కూడా ఆల్టర్నేట్ అడ్వాంటేజెస్ ఉంటాయి. ఇఫ్ ఇన్ కేసు రిజెక్ట్ చేస్తే కనుక, రిజెక్ట్ చేస్తే రేపటి రోజున పార్టీలో గెలిస్తే అలయన్స్ ఉంది కాబట్టి మనకి సముచిత స్థానం కల్పిస్తామని చెప్పి భరోసాని ఇచ్చారు. మరి అంతమందిలో సముచిత స్థానం అంటే మరి ఏమిస్తారో మరి దానికన్నా నన్ను అడిగితే కనుక టీడీపీ జనసేన అలయన్స్లో ఉండడం కన్నా వైసీపీలో జాయిన్ అయితేనే కొద్ది ఫ్యూచర్ ఉంటుందని చెప్పి అనుకుంటున్నాను. అంటే ఆర్థికంగా కొద్దిగా నిలదొక్కుకోవచ్చు, గెలిస్తే ఇంకా మంచి చేయొచ్చు, మొత్తం కూడా బాగుంటుంది. మరి చూడాలి ఏం జరుగుతుందో ఏమో. మరి చూసారు కదండి ఇవాల్టి ఈ స్టోరీ బోర్డ్ని. మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ వార్తల కోసం, వార్తా విశ్లేషణ కార్యక్రమాల కోసం చూస్తూనే ఉండండి మన మరో కురుక్షేత్రం ఛానల్ని. మీ #MD సైనింగ్ ఆఫ్ ఫ్రమ్ టుడే షో.